అంకిలెరిగి మాటలాడ నేర్చినప్పుడు పిన్న పెద్దతనములెన్ననేలా పిన చేతి దివ్య పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమా. సదసజ్ఞానాన్నిచ్చే మాట చెప్పడానికి వయసు నుంచే పని లేదు. దీపం ఎవరి చేతిలో ఉన్నా వెలుగునిస్తుంది. పిన్న వయస్కుడి చేతిలోని దీపానికి తక్కువ కాంతి, వృద్ధుల చేతిలో దీపానికి ఎక్కువ కాంతి ఉండదు. దీపము అందరి చేతిలో కాంతి సమానమే. దీనికి ఆధ్యాత్మిక భావం లోపల పైన వేమన గారు అంకిలెరిగి, అంకిలి అనగా ఏమిటంటే ముఖ్యమైనటువంటి గుర్తును తెలుసుకోవటం. మరి ఈ గుర్తును ఎట్లా తెలుసుకోవాలి? వారి యొక్క ముఖ తేజస్సుతోని బయటపడేది కాదు. అది కేవలం ముఖ తేజస్సు కంటే అంతరంలో ఉన్నటువంటి ఆత్మ తేజస్సును మెల్లమెల్లగా వారితోని సత్సాంగత్యం చేస్తూ దాన్ని ఎరిగి ఆ యొక్క అంకిలి ప్రకారంగా వారు మనకు తెలిసిన తర్వాత వారితోని మనం మాట్లాడ నేర్చుకోవాలి ముందు. ఎందుకంటే దీంట్లో సుందరాకాండ లోపల చెప్తాడు ఒక ఉపమేయం. మహాజ్ఞానవంతురాలు మహావిద్యానిధి అయినటువంటి ఆ యొక్క సీతాదేవితోని నేను ఎట్లా మాట్లాడాలి అని ఆంజనేయుడు సంశయిస్తాడు ఆమెతోని మొట్టమొదటిసారి. అంచేత మనం కూడా పెద్దవాళ్ళ దగ్గర, మంచి జ్ఞానవంతుల దగ్గర ఎట్లా మాట్లాడాలి అన్నటువంటి గుర్తును బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళవై వారి దగ్గర చేరి వారి లోపల ఉన్నటువంటి ఆ యొక్క అసలు జ్ఞానాన్ని మనం గ్రహించాలి. అట్లాంటి వ్యక్తి ఒకవేళ మనకంటే చిన్నవాడు కావచ్చు. మరి చిన్నవాడి చేతిలో దీపం ఎట్లా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. చిన్నవాడైనా జ్ఞాననిధి, పెద్దవాడైనా జ్ఞానంలో కొరతవాడు. కాబట్టి చిన్నవాడు పెద్దవాడిని కూడా సేవించి జ్ఞానాన్ని సముపార్జన చేసి ముక్తిని సాధించవాలని వేమన గారి యొక్క అభిప్రాయం. మాచే వేమన పద్యాలు ఆధ్యాత్మిక యజ్ఞము అను పేర 5,000 పద్యములు విడుదల చేయబడుతున్నవి. ఇందులో 10 భాగములు ప్రస్తుతము విడుదల చేయబడినవి. శ్రీ పోతన గారి భాగవతము కొన్ని రహస్య విషయములతో, పూర్తి పద్యములతో శ్రీ మహాభాగవత రహస్య రాగ సుధా మకరందము అను పేరిట విడుదల చేయబడుతున్నది. ఇందులో ప్రస్తుతము ప్రథమ స్కందము 10 భాగములుగా విడుదల చేయబడినది. శ్రీమద్ భగవద్గీత నిత్యపారాయణమునకు అనుకూలముగా 700 శ్లోకములు గలది సంపూర్ణముగా విడుదల చేయబడినది. పై ప్రకారముల సీడీల కొరకు ఎంఎల్ఆర్ ఆడియోస్ సెల్ నంబర్ 9247823127, మరి ఒకసారి సెల్ నంబర్ 9247823127 మరియు మా ఈమెయిల్ అడ్రస్ ravimeka@rocketmail.com RAVIMEKA ravimeka@rocketmail.com లో కూడా వారిని సంప్రదించి మన జాతి సాహిత్య సేవకై చేస్తున్న ఈ మా కృషిని గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించగలరని ప్రార్థన.